పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాజంపేట సబ్ జైలు నుండి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్గా పోసాని కృష్ణమురళి హెల్త్ కండిషన్స్ అప్డేట్స్ సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బిందు పోసాని కృష్ణమురళికి తీవ్రమైనటువంటి ఛాతి నొప్పి రావడంతో రాజంపేట సబ్ జైల్లో ఉన్నటువంటి ఆయన్ని పక్కనే ఉన్నటువంటి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. చెకప్ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆయన అరెస్ట్ చేసినప్పుడే స్పష్టంగా చెప్పారు, నాకు కొన్ని హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, నేను వైద్యుల దగ్గరికి వెళ్ళి అన్ని చెకప్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు వస్తానన్నప్పటికీ కూడా పోలీసులు వినకుండా ఆయన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం గమనించినట్లయితే దాదాపుగా ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం కానీ, రాత్రంతా వాదనలు జరిగి ఆయన్ను ఏదైతే తెల్లవారుజామున అంటే దాదాపుగా రోజున్నర 2 రోజుల పాటు ఆయన ఈ జర్నీలో కానీ కోర్టులో కానీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆయన ఒక టెన్షన్ తో, అదేవిధంగా ఆయన ఆరోగ్య కండిషన్ కూడా బాగాలేనటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది అనేది రాజంపేట సబ్ జైల్లోని అధికారులు ఇమీడియట్ గా తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పరిస్థితి ఏంటి అనేది అయితే ఇంతవరకు చెప్పలేదు. ఎవరిని కూడా అనుమతించకుండా పూర్తి స్థాయిలో అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఛాతీ నొప్పి అంటే గుండె నొప్పి లేకపోతే ఇతర కారణాల వల్ల వచ్చిందా ఏంటి అనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేని పరిస్థితి. జైలు అధికారులు కూడా ఏమి చేయలేదు. ఈ రోజు ఉదయం కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన వెళ్లి పరామర్శించి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాజంపేట రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాస్ ములాఖత్ పెట్టుకున్నప్పటికీ కూడా ఆయన్ని పోసాని కృష్ణమురళిని కలవకుండా చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. అనుమతి ఇవ్వకుండా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద దాదాపుగా 67 సంవత్సరాల శ్రీనివాస్ మీరు అలానే హోల్డ్ లో ఉండండి. రైట్, పోసాని కృష్ణమురళి కూడా కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి కూడా కలిసినట్టుగా మనకి సమాచారం అందుతోంది. రైట్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అమర్నాథ్ రెడ్డి గారు. నమస్తే అండి. రైట్, ఎట్లా ఉందండి పోసాని కృష్ణమురళి గారి ఆరోగ్య పరిస్థితి? మీరు కలిసినట్టుగా కూడా సమాచారం వస్తోంది. కలిసినా అండి, 12 గంటలకు కలిసినాను. ఆయన ఆరోగ్యం బాగలేదు. నాకు గుండె నొప్పిగా ఉంది, నాకు ఒక ఆపరేషన్ జరిగింది, నాకు బాగలేదని పరిస్థితి చెప్పడం జరిగింది. నేను కూడా జైలు అధికారులకు ఆ సూపరింటెండెంట్ కి జైలు కూడా చెప్పినాను, అది బాగలేదు ఆయనకి ఏమైనా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ మీరు పంపుకుంటే కన్నా ఆయన మీరే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది, ఆయనకి ఏం జరిగినా కూడా సీరియస్ గా చెప్పడం జరిగింది. లేదండి జైలు అధికారులు లేదు సార్ హాస్పిటల్ పంపుతామని చెప్పారు. ఇప్పుడు హాస్పిటల్ చెందాలని తెలిసింది. మళ్ళా కూడా నేను ఇప్పుడు హాస్పిటల్ పోయి పరామర్శిస్తాను. అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు అంటే ఏం చెప్తున్నారండి? ఆయనకి ఎటువంటి సమస్య ఉందని చెప్తున్నారు? గతంలో కూడా ఆయన చెప్పారు కొన్ని ఆరోగ్య హెల్త్ కండిషన్స్ బాగాలేదని చెప్పి అన్నారు. సో ఇవాళ మళ్ళీ కొంచెం ఆయనకి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. నాకు ఆల్రెడీ నాకు ఆపరేషన్ జరిగి ఉన్నాయి. నాకు ఈ రోజు బాగా గుండెల్లో మంట కూడా వచ్చింది, గుండె నొప్పి కూడా నాకు ఉంది. తప్పకుండా నన్ను హాస్పిటల్ కన్నా మీరు చేర్చుకుంటే నాకు ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది అని ఆయన చెప్పినప్పుడు నేను జైలు అధికారులకు కూడా చెప్పడం జరిగింది. లేదు ఇమ్మీడియట్ గా మీరు ఆయన కన్నా హాస్పిటల్ చేర్చుకుంటే ఆయనకి ఏమన్నా జరిగే ప్రమాదం ఉంది, మన దీనికి పూర్తి బాధ్యత మీరు జైలు అధికారులు మీరు ప్రభుత్వం ఇద్దరు వహించాల్సి వస్తుంది అని నేను సీరియస్ గా చెప్పడం జరిగింది. ఆ జైలు అధికారులు మేము పర్మిషన్ తీసుకొని హాస్పిటల్ పంపించే ప్రయత్నం చేస్తాం వస్తారని కూడా చెప్పడం జరిగింది. రైట్, అంటే అమర్నాథ్ రెడ్డి గారు అంటే మీరు ఆయన సతీమణితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే జైలు అధికారులు ఎవరినైనా అక్కడికి అంటే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారా? వాళ్ళ సతీమణి వాళ్ళు నాకు ఫోన్ నెంబర్లు వెళ్ళలేవు. ఎవరో వాళ్ళ సహాయకులు ఎవరో సాల్మందాగు బాస్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నెంబర్ నేను తీసుకొని వాళ్ళతో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు లేరు అందుబాటులో, అక్కడ లేరు.